హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలకి, ఆడపిల్లలకి మంచిగా పనికొస్తుందండి ఇది. ఆవిటి కుడుము అంటారు. ఆంధ్రాలో తెలుస్తుందండి, తెలంగాణలో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఎలా ఆవిటి కుడుముకి పప్పు నానబెట్టుకోవాలో చూద్దాము. 2 గ్లాసులు, మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి. నేను 4 మెంబర్స్కి మార్నింగ్ వరకు నానబెడుతున్నానండి. ఒక 2.5 కప్స్ మినప్పప్పు, ఒక గుప్పెడు బియ్యం వేసి నీళ్ళు పోసి ఓవర్ నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ మెత్తగా రుబ్బుకుని ఇడ్లీలాగా ఆవిటి కుడుము పాత్రలో వేసుకోవడమేనండి. ఆవిటి కుడుము చాలా మంచిది. మీరు కూడా మీకు నచ్చితే ఈ వంట ప్రిపేర్. పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఇంతకన్నా జారుగా వేసుకోకూడదండి, ఇది ఆవిటి కుడుము కాబట్టి. కదా రాత్రి నానబెట్టాం కదా, ఆవిటి కుడుముకి పిండి ఇలా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత మనకి ఆవిటి కుడుము పాత్ర ఉంటుంది. ఈ ఆవిటి కుడుము పాత్రలో ఒక క్లాత్ వేసేసి ఇందులో వేసుకోవాలండి. ఓన్లీ 2 వస్తాయి. ఉదయాన్నే కొంచెం లేట్ అవుతుంది కదండి పిల్లలకి బాక్స్లు అవి పెట్టాలంటే, అందుకని నేను తట్టిడ్లీ పాత్రలో వేసేసానండి. ఒక 4 వేసేసి ఇలా పెట్టేసి ఇట్లా 4 వేసి పెట్టి 4 వాళ్ళకి బాక్సులో సర్ది పెట్టేశానండి. ఇప్పుడు నా కోసం వేసుకుంటున్నాను. ఆల్రెడీ నెయ్యి అప్లై చేసినవేనండి ఇవి. ఇప్పుడు మనం ఇలా ఒక గరిటెన్నర పిండి అయితే సరిపోతుందండి. తట్టిడ్లీ పాత్రలో వేస్తున్నాను నేను ఈ ఆవిటి కుడుము. నాకు ఒక్కదానికి కాబట్టి ఒక్కటే వేసుకుంటున్నాను. దీన్ని మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో తినొచ్చండి. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకి నడుము బిగవడానికి, లేడీస్కి బ్యాక్ పెయిన్ వచ్చేవాళ్ళు ఇది తింటారండి. నడుము బిగవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా పెట్టేసి మనం ఆవిటి కుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసేయడం అండి. పాత్రలో పెట్టేసి ఇలా పాత్రలో పెట్టేసి మంచిగా ఆవిరి వచ్చే వరకు ఉడికిస్తే మన హెల్దీ ఆవిటి కుడుము రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనిస్తే ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి హెల్దీ అండి. ఉడికిన తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఎలా కావాలంటే అలా నీట్గా ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో తినచ్చండి. మీకు పల్లి చట్నీ ఇష్టమైతే పల్లి చట్నీతో తినండి, కొబ్బరి చట్నీ ఇష్టమైతే కొబ్బరి చట్నీతో తినచ్చు. మంచిగా నెయ్యి వేసి వెల్లుల్లిపాయ కారం, నా చాయిస్ అయితే వెల్లుల్లి కారంతో తింటానండి నేను. నాకు చాలా నచ్చుతుంది, హెల్దీ కూడా వెల్లుల్లి కారం కూడా. నేనైతే ఆవిటి కుడుము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చక్కగా దీని మీద నెయ్యి వేసుకుని, నెయ్యి చాలా నెయ్యి మంచిదేనండి. ఆవిటి కుడుము ఇది మొత్తం బలమైన ఆహారమేనండి. వెల్లుల్లి కారం కూడా హెల్దీ ఏనండి. నేనైతే వెల్లుల్లి కారంతో తింటున్నాను. తింటూ ఉంటే ఎన్నైనా తినాలనిపిస్తుందండి, కానీ ఓవర్గా తింటే బాగైపోతాం కదండి. అందుకని లైట్గా తినాలన్నమాట. ఒక్కటి సరిపోతుందండి. కొంచెం బాగా తినే వాళ్ళకైతే 2 సరిపోతాయండి. చిన్నపిల్లలకైతే ఒకటి కంప్లీట్గా సరిపోతుంది. చూసారు కదా ఆవిటి కుడుము. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఆడపిల్లలకి పెట్టండి. ఆడపిల్లలనే కాదండి, ఎవరికైనా హెల్దీ ఇది. చాలా క్విక్గా అయిపోతుంది కూడా. ఉదయాన్నే టిఫిన్లు చాలా ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే అండి, నేనైతే టేస్ట్ చేస్తాను. మీరు కూడా మనం సాల్ట్ పిండి మిక్సీ పడుతున్నప్పుడే వేసేసుకోవాలండి. కొంచెం కాబట్టి నేను మిక్సీ వేసుకున్నాను. ఎక్కువగా చేసుకునే వాళ్ళైతే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు. మనం చేస్తున్నప్పుడే సాల్ట్ వేసేయాలి, లేదంటే పిండి కండ్రెక్కిపోతుందండి. ఈ జాగ్రత్త అయితే పాటించాలి.
థ్యాంక్స్ అండి. నా ఛానల్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.